అందరికీ జై భీమ్ అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మహాసేన అనే ముసుగులో ఉన్నటువంటి రాజేష్ గారి కోసం చిన్న 2 ముక్కలు మాట్లాడేసి నేను ముగిస్తాను. ఆయనకిలాగా స్క్రీన్లు పెట్టేసి గంటలు మాట్లాడలేము, మనకు అలవాటు లేదు. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మహాసేన రాజేష్ని. నీకు నిజంగా అంబేద్కర్ అంటే గౌరవం ఉంటే, అంబేద్కర్ అంటే ఇష్టం, అంబేద్కర్ ఐడియాలజీని నమ్ముకున్న వ్యక్తివి అయితే 2019లో నువ్వు బీఎస్పీ ఏదైతే పార్టీ ఉందో, అలయన్స్ ఉందో దానికి సపోర్ట్ చేసేవాడు. కానీ నీ యొక్క స్వార్థం కోసం ఆనాడు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసావు. అంటే ఆశించి ఏదో, కానీ వాళ్ళు అధికారంలో వచ్చిన వెంటనే నిన్ను కూరలో కరివేపాకు తీసినట్టు పక్కన పడేశారు. నీ వెంటనే కోపం వచ్చేసి బయటకు వచ్చేసి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగిడి నీ నోటితోనే జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు, దళితుల పక్షపాతి, ఇవన్నీ నీకు నోటికి ఏదొస్తే అది నోరాని మూసినదే. గంటకు మాట మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వు. ఆ విధంగా చేసావు. 2019 ఎలక్షన్స్కి ముందు జనసేనని, ఆ పార్టీ అధ్యక్షుడిని, జనసేన కార్యకర్తల్ని నోటుకు వచ్చినట్టు తిట్టావు. ప్రతి గ్రామంలోనూ జనసేన జెండా ఎగరేయకుండా నేను చూస్తాను. నేను ఆ రోజు కౌంటర్ ఇచ్చాను. ఎందుకంటే నువ్వెవడో చెప్పడానికి. జనసేన కార్యకర్తలు ప్రతి కమ్యూనిటీలోనూ ఉంటారు. ఓకే, నీకు ఏ విధంగా ఒక వ్యక్తి ఇష్టమో జగన్మోహన్ రెడ్డి ఆనాడు నీకు ఇష్టం. మాకు కళ్యాణ్ గారు అంటే ఇష్టం మాకు. ఓకే, అదేమనంటే నీ ఇంట్లో చేస్తూ ఉంటావు కదా స్క్రీన్ను బట్టి. అలాగా నీ ఇంట్లో నువ్వు చేసుకోవడానికి నీకు రైట్ ఉంటుంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళి జనసేన కార్యకర్తలను కానీ, జనసేన జెండాలను కానీ ఏదైనా చేయడానికి నీకు ధైర్యం లేదు. నీకు కుక్కను పరిగెత్తించి కొట్టినట్టు కొడతారు నేను. ఓకే, 21 స్థానానికి వెళ్ళి నేను గెలవకుండా చూస్తాను. నువ్వెవడు చూడడానికి? మీ ఊళ్ళో నువ్వు చూసుకో. ముందు మీ ఊళ్ళో నువ్వు చూసుకో. ఎందుకంటే నీ తరపున నిలబెట్టిన క్యాండిడేట్ని ఏనాడైనా ప్రెసిడెంట్ కానీ, ఎంపీపీ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరన్నా చేసావు? ఆ రికార్డు ఉందా నీకు? కనీసం 30 ఓట్లు 40 ఓట్లు పడవు నీకు. అటువంటిది వచ్చేసి రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేసేస్తావు నువ్వు. నీకు అంత సినిమా లేదన్నా. నీకు ముసుగులో ఉన్నావు ఎన్నాళ్ళు ముసుగులో ఉన్నావు, ముసుగు తీసేసావు. ఇక్కడే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఉప్మాతాత ఒకడు ఉన్నాడు. ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని ఎదిగి ఈనాడు ఏదో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఎవరు లెక్క చేయట్లేదు. 2-3 కూడా వెళ్తలేదు. నీ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది నాకు తెలిసి. అడ్డం పెట్టుకొని ఒక కమ్యూనిటీని ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తెచ్చుకొని తిన్నావు ఎన్నాళ్ళు. ఏదో ఫోన్లే ఏదో అనుకున్నావు. నువ్వు ఒక కూటమిలో ఉన్న పార్టీని అవమానిస్తున్నావు అంటే ఆ కూటమిని మొత్తాన్ని అవమానించినట్టే. ఆ కూటమిలో ఉన్నటువంటి టీడీపీని, బీజేపీని అవమానిస్తున్నావు నువ్వు. ఓకే, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి దళితులు అంటే ఇష్టం లేకపోతే నీకు ఆ రోజు పీ గన్నవరం సీట్ ఇస్తే అనౌన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్నారు ఆయన. ఇద్దరికి తెలియకుండా నీకు సీట్ అనౌన్స్ చేస్తారా? తప్పన్నా మీరు చేసేటువంటి పనులు తప్పది. ఒక స్టాండ్ ఉండాలి. పార్టీ అంటే ఒక స్టాండ్ ఉండాలి. కొంతమంది ఉన్నారు నాయకులు, వాళ్ళకి పార్టీయే ముఖ్యం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, మంగపతి పల్లంరాజు గారు కానీ, లగడపాటి రాజగోపాల్ గారు కానీ, అయ్యన్న పాత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు, వీళ్ళకి పార్టీ అంటే ప్యాషనెట్గా పనిచేస్తారు. ఏ పదవి ఉన్నా లేకపోయినా. మీరు అటువంటిది కాదు. జన సైనికులను అడ్డం పెట్టుకుని ఫేమ్ వచ్చేయాలి, నేమ్ వచ్చేయాలి, మీ వీడియోలు ఎక్కువ చూడాలి. తర్వాత మీ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇది అది డాష్ అంటారు. ఓకే, మీరు ఏదైనా చేసుకోండి, వీడియోలు చేసుకుంటారా, ఇది చేసుకుంటారా, కానీ ప్రతి ఒక్కరిని కలపకండి. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీలో మీరు కలపకండి. మీ మాట ఎవడు వినేటువంటి పరిస్థితి లేదు. మీరు సెటిల్మెంట్ బ్యాచ్ అని అందరికీ తెలిసిపోయింది. మీకు ఏదో ఉంటుంది, ఏదో చేసుకుంటారో అది చేసుకోండి. ఈ వీడియో నాకు మనసులోంచి వచ్చిన వీడియో. నీకులాగా ఎవరైనా చేయమంటే కానీ, మనోభావాలు దెబ్బతినేసి కానీ చేసింది కాదు. ఇది నా మనసులోంచి వచ్చింది చెప్తా ఉన్నా. దయచేసి 24 గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేయకండి. చేస్తే మాత్రం
మీకు తగిన శాస్తి చెప్తారనమాట. కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్‌లు కానీ, లేపోతే ఆ స్క్రీన్ మీద పబ్‌జీలు గట్టా ఆడుకుంటున్నారు కదా! ఆ గేమ్‌లు ఆడుకోండి. చాలు సరిపోద్దింక. లేపోతే లూడో ఏంటి. జనాలందరూ ఫిక్స్ అయిపోయారు కూటమికి మద్దతుగా ఉండడానికి. కూటమి మద్దతుగా ఉండొద్దంటున్న 24 స్థానాల్లో జన సైనికులను ఓడిస్తా ఉంటే, మిగతా రిమైనింగ్ స్థానాల్లో టీడీపీ ఉంది. మరీ అంత అజ్ఞానంతో మాట్లాడమాక. ఓకే. సీన్ రివర్స్ అయిపోద్ది. కానీ జనాలందరూ ఏపీలో కూటమి మద్దతుగా ఉన్నారు. కూటమిని గెలిపించడానికి ఫిక్స్ అయిపోయారు. నువ్వు ఈ మధ్య ఈ 2, 3 రోజుల్లో నువ్వు చెప్పే మాటలు ఎవడికి ఎక్కువ. సో, నా చిన్న సలహా ఏంటంటే, ఉప్మా తాతగారు ఉన్నారు కదా! ఆయన మాదిరిగా పేరు మార్చుకుంటాను, ఇది మార్చుకుంటానని చెప్పమాకండి. లేనిపోని డౌట్‌లొస్తాయి ఆల్రెడీ మీ మీద. అటువంటి ఛాలెంజ్‌లు గట్టా చేయకండి. శుభ్రంగా ఉండండి ఎలక్షన్ అయ్యే వరకు. ఎలక్షన్ అయిన తర్వాత మీ పని మీరు చూసుకోండి. ఓకే. అన్న మీరంటే ఇప్పటికీ మాకు ఎందుకంటే మన సీట్ ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పుడు మా గ్రామంలో మేము జోవులు గట్టా వేసాం. అరే! మన దాంట్లో ఒకడు చట్టసభలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు కొంతమంది. ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తాము. తిక్కగా మాట్లాడితే మాత్రం ఎదురు తిరుగుతాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. జై హింద్, జై భీమ్.